కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అంత భారీ సంఖ్యలో కాంట్రాక్టర్స్ ఒక డిప్యూటీ సీఎం ఛాంబర్ దగ్గరకు వచ్చి ఆందోళన చేయడం అనేది చిన్న విషయం కాదు సార్. మీరేమంటారు దీని మీద? చిన్న విషయం అని ఎవరంటారు? ఇది ప్రభుత్వ వైఫల్యం. రెండవది, బిల్లులు పే చేయడం ప్రభుత్వంలో ఎప్పుడైనా కొనసాగుతుండేది. కొంత ఆలస్యం కావచ్చు, కొంత త్వరితగతిన. కానీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్లకు, కావలసిన వాళ్లకు పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు ఇచ్చినా మధ్య తరహా వాళ్లకు, చిన్న తరహా వాళ్లకు డబ్బు మాకు రాలేదనే ఆవేదన ఒక ఎత్తు అయితే, అందుకు ప్రయారిటీగా ఇవ్వాలి అంటే దురదృష్టం. నిన్న ఏదో కావాలని అంటున్నారు అని అంతటా వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ఆర్థిక వ్యవస్థను లేకుంటే పరిపాలన కార్యక్రమాలను అందరి కోసం వాడుకునే తీరుగా లేదు అనేది చాలా స్పష్టం. ఆవేశంతో నష్టపోయిన వాళ్ళతో, బాధతో వచ్చేవాళ్ళు చేసే కార్యక్రమాలు. కానీ అదే మీ దగ్గరి వాళ్ళు, మీకు కావాల్సిన వాళ్ళు, ఇంకా పెద్ద మొత్తాలు తీసుకోవలసి వచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఎన్నికల ప్రభుత్వం రాగానే రైతు బంధును పక్కన పెట్టి, రైతు బంధు ఎన్నికల ఇది కోడ్ వచ్చిందని ఇవ్వకుండా 7,500 కోట్లను మీరు ఎవరికి ఇచ్చారో ఒక వైట్ పేపర్ ఇస్తారా? ఈ వైట్ పేపర్ ఇస్తే ఇటువంటివి రాకుండా ఉంటాయి. ఎందుకంటే మీరు అందరినీ సమదృష్టితో, సీనియారిటీ ప్రకారం డబ్బులు వస్తాయనే నమ్మకాన్ని కలిగించే విధంగా చేస్తే ఇటువంటివి రావు. 15 నెలలు అయిపోయింది. అంతకుముందు 6 నెలలు, 8 నెలలు డ్యూ ఉండొచ్చు. ఏ ప్రభుత్వంలోనైనా ఎప్పుడైనా పని చేయగానే రాదు కదా, కొంత టైం పడుతుంది. ఆ టైము ఏదైనా గీత దాటితే, ఏదైనా ఓపిక నశిస్తే, ఓపికకు పరీక్ష పెడితే వచ్చే ప్రమాదాలు, యథార్థాలు ఇవే. అందుకోసం మొదలు వాళ్లకు డబ్బులు అందజేయడం మన ధర్మం, చాలా రోజులైంది అనేది ఒక సమస్య. రెండవది, మీ చెల్లింపులు ఎలా ఉన్నాయో ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఎవరి బిల్లులు ఎప్పుడు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో, మిగతాయి ఆ పరిగణలోకి ఎందుకు తీసుకోలేదో చూసి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అది నేను అనేది. అక్కడే పొరపాటు జరుగుతుంది. ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా చేస్తే ఇలాగే ఉంటుంది. మిగతా వాళ్ళు కష్టమో, నష్టమో, ఆవేదనతోటో, అవసరానికో 20% ఇస్తే కానీ రావట్లేదని 20% ఇచ్చి తీసుకుని దొంగచాటున ఇచ్చి తీసుకునే వాళ్ళకు కూడా ఇస్తారు మీరు. నాకు తెలుసు అది. అంటే ఒక పద్ధతి ప్రకారంగా, ఒక పరిపాలన లోపల భేదభావాలు లేకుండా, వ్యత్యాసాలు లేకుండా అందరినీ సమదృష్టితో చేసి సమస్యలు వచ్చినప్పుడు మనం వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోవాల్సి వస్తుంది. అయ్యా సరే, ఇప్పుడు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఆదాయం తగ్గుతున్నది, రిజిస్ట్రేషన్లు తగ్గుతున్నాయి, మళ్ళీ మీది నుంచేమో కథలు చెప్తారు. మరి ఇవన్నీ ఉన్నవాళ్ళు మా ఆర్థిక పరిస్థితుల గురించి ఇప్పుడు కళ్ళు తెరిచారా? ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవ్వలేక, లేకుంటే ఇంకేదో చేస్తూ ఉంటే అది ఇది అంటారు. అది మీకు తెలుసు. అది ఇది కథ. ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు, ప్రభుత్వం వచ్చే ముందు మీకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద కానీ, అవసరాల మీద కానీ, బిల్లుల గురించి కానీ మీకు తెలియదా? అక్కడే పొరపాటు చేస్తున్నారు. సో ప్రజలు ఇప్పుడు చూడండి, ఇంకో నిమిషం. సరే, ఇదంటే వాళ్ళు ఏదో 200 మంది వచ్చారు అక్కడ అడుగుతున్నారు అనేది ఈనాటి ప్రసార మాధ్యమంలో ద్వారా చాలా బాగా వచ్చింది. నేను అడుగుతాను, మీరు రుణమాఫీ అన్నారు 2 లక్షలు. ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడారో తెలుసు. ఇదే ముఖ్యమంత్రి 2 లక్షలు మాఫీ చేస్తాము, మీరు ఇప్పుడు తీసుకొచ్చుకోండి, ప్రభుత్వం రాగానే వెంటనే క్లియర్ చేస్తామన్నారు. సరే, ఆ మాట ఈ మాట పక్కన పెడదాం. కానీ మీరు విడుదల చేసిన అమౌంట్ ఎంతమందికి ఇవ్వాల్సింది, ఎంతమందికి ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళలో గ్రామాలలో ఎంతమందికి చేరింది, ఇది ఏమైనా వైట్ పేపర్ ఇస్తారా? అంటే గ్రామాలలో ఎవరు పోయి అడిగినా రాలేదు అనే వాళ్ళ నెంబరే ఎక్కువ ఉంది మాకు తెలిసినంత మట్టుకు, మా సర్వే ప్రకారం.
అంటే ఏమన్నట్టు వాళ్ళందరూ ఇలా సెక్రటరేట్ వచ్చే అవకాశం లేదు కదా. ఇంత స్థాయిలో ఈ ప్రచారం జరిగితే ఇంకా బాగుండేది కదా. రైతులే కదా, వ్యవసాయమే కదా, 100% మనకు అదే కావాలి కదా, వాళ్ళ మేలే కావాలి కదా. అందుకే కదా దేశంలో మొదటిసారిగా రైతు బంధు కార్యక్రమాన్ని పంటల సమయంలో, విత్తనాలు వేసే సమయంలో, నాట్లు వేసే సమయంలో అప్పుల కోసం చూడకుండా పంట వేయడానికి చేసే క్రమంలో మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలో ఇచ్చిన చరిత్ర రైతు బంధు. మరి దాన్నే ఎగబెడుతురి, అదే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తురి. తర్వాత మిగతా అప్పులు మాత్రం కరెక్ట్గా ఇస్తారని ఎక్కడ? ఇగో ఒకసారి గీత దాటితే గీత దాడకుండా ఉండే ప్రయత్నం చేయాలి. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు సంబంధిత వాళ్ళను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం. అంటే కాంట్రాక్టర్లకు చెల్లింపులు కావచ్చు, వాగ్దానాల అమలు, ఇవన్నీ తమకు నచ్చిన వాళ్ళకైతే ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి సరిగ్గా ఇవ్వట్లేదు అంటారా? వీటన్నిటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారా సార్? మీరు ఒక మాట దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్లారు. వాగ్దానాలు కూడా ఇష్టం కావాల్సిన వాళ్ళకి అనేది కాదు. వాగ్దానం చేసింది ఒకటైతే, ఇచ్చింది కొంత అయితే, చేరింది కొంత అన్నాను. అందులో మళ్ళా ఇష్టమైన లేదే, అది దే ఆర్ నాట్ కాంట్రాక్టర్స్. అగో అక్కడ తేడా దయచేసి గమనించమని కోరుతున్నా. ఎందుకంటే రాంగ్ మెసేజ్ పోవద్దు. ఒక బాధ్యతాయుతమైన మనిషిగా 4.5 దశాబ్దాలు ప్రభుత్వంలో ఉన్నవాడిగా, ప్రభుత్వాలను చూసిన వాడిగా ఉన్నవాడి కాదు, రాజకీయంలో ఉన్నవాడిగా ఇది గమనించమని కోరుతున్నాను. అది నేనండి. ఈ బిల్లుల చెల్లింపులో ఏమైందో చెప్పాను. అక్కడ వాగ్దానం ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశారా లేదని అడుగుతున్నాను. చేసిన దాంట్లో ఎంతమందికి ఇచ్చారని అడుగుతాను. ఇచ్చిన వాళ్ళలో ఎంతమందికి చేరింది అంటున్నాను. అందులో నీ వాళ్ళు నా వల్ల అనలేదే. అగో అక్కడే వచ్చింది పొరపాటు. దయచేసి సవరించాలా సార్? అలాగే మామూలుగా సుదీర్ఘ కాలం మీరు మంత్రిగా పనిచేశారు, ప్రభుత్వాన్ని దగ్గరుండి మరి నడిపించారు. అసలు ఈ కాంట్రాక్ట్ వర్క్స్ అనేవి ఎలా జరుగుతాయి, బిల్లుల క్లియరెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రాసెస్ మీకు బాగా తెలుసు సార్. కానీ ఇప్పుడు ఇంతమంది కాంట్రాక్టర్లు వచ్చి ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందంటే అసలు మన రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి అని కూడా అనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే మంచిదంటే? ఓహో, వీళ్ళు వచ్చిండ్రు కాబట్టి రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎట్లుందని మీరు కూడా అనుకుంటున్నారా? వాళ్ళు చెప్పినవి అనుకుంటున్నా. వాళ్ళు కూడా మా మీద బురద చల్లారు ఈ గత ప్రభుత్వం మీద. నేను అందుకే అన్నాను మొదలు చెప్పేదాంట్లో, ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకున్నారా లేదా? ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు రాకుండా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నారా? మీరిచ్చిన హామీలు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సాధ్యమా అసాధ్యమా అనే దాని మీద మీరు ఏమైనా విశ్లేషించారా? అందుకే నేను 3 ప్రశ్నలు అడిగాను. ఒకటి, గత ప్రభుత్వంలో తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కొనసాగిస్తామనే మాట చెప్పగలుగుతారా? నంబర్ 1. నంబర్ 2, మీ 420 కానీ 6 కానీ 5 గ్యారంటీలు కానీ వీటికి మీరు ఇస్తున్న దాంట్లో డిబేట్ ఉంటుంది, ఇచ్చారా లేదా అనేది మనం ప్రశ్నిద్దాం. కానీ ఈ 3ంటికి ఎంత డబ్బు అవసరమో కనీసం చెప్తారా? సంవత్సరానికి నేను ఇస్తలేరు ఇయ్యరు అని నేను అనలా. ఈ 3ంటికి ఎంతేదో చెప్పగలుగుతారా? బాధ్యత కదా. తర్వాత విజనరీ లాగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొత్త పథకాలు ఏదో కొన్ని స్టార్ట్ చేస్తాము, నడుస్తూ ఉంటాయి కాదనా. కానీ 6 ఏళ్ళలో పూర్తి చేస్తాం, 4 ఏళ్ళలో పూర్తి చేస్తాం, 5 ఏళ్ళలో పూర్తి చేస్తాం అనే మాటలకు అయితే డబ్బు కావాలి కదా. ఆ డబ్బు ఈ 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఎట్లా వస్తుందో చూడాలనా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మూసి 1,55,000 కోట్లు 6 సంవత్సరాలు, అవునా? అంటే ఎంత? 25,000, 26,750 ఎంత ఉంటుంది? 25,000 అనుకో. తర్వాత 24 లక్షల ఇల్లు 4 ఏళ్ళలో 5 లక్షలు చొప్పు వేసినా 120 లక్షలు. 120 లక్షలు అంటే 4 ఏళ్ళు ఎంత అవుతుంది? 30 లక్షలు. అది 25, ఇది 30, 55 లక్షలు, అవునా? అది కాకుండా మీరు ఏది గ్రీన్ పవర్ 24,000 మెగావాట్స్ ఎంత తెలుసా? అదొక 1,20,000 కోట్లు. అంటే 6 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పారు. 6 ఏళ్ళలో ఎప్పుడు మొదలు పెడతారు తర్వాత మాట్లాడదాం. కనీసం మీరు అనుకున్నానికి ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు మొదలు పెడతారు నాకు తెలుసు, పక్కన పెడదాం. కానీ ఈ 24,000 మెగావాట్లకు ఎంత అవుతుంది? 1,20,000 కోట్లు. అంటే 6 ఏళ్ళ కంటే మళ్ళీ అది కూడా అంతే కదా, 20,000 కోట్లు. 25,000 కోట్లు, 30 కోట్లు, 20 కోట్లు ఎంత అయిందమ్మా? 75,000 కోట్లు. ఈ 75,000 కోట్లు ఈ 4 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో, ఈ పరిపాలనా కాలంలో చేస్తామని మీరు చెప్పింది నమ్మశక్యమా? ఓకే, ఇది 75,000 కోట్లు.
ఈ వీటికి ఎంత అవుతుందో చెప్పట్లేదు. గతంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా ఇస్తామని చెప్పారు, కానీ అవి మొత్తం కొనసాగిస్తారా లేదా చెప్తే బాగుంటుంది కదా. డీటెయిల్స్లోకి పోతే బట్టలు ఇప్పినట్టు అవుతుంది. అవునా కదా. అందుకోసం అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ 4th సిటీ ఇమీడియట్గా చేస్తామంటారు. మరో 16,000 ఎకరాలు తీసుకుందాం అంటున్నారు. సరే ఎంత అవుతుందో ఒకసారి లెక్క చూస్తే బాగుంటుంది. 14,000 ఎకరాలు సార్. లేదు, దానికి కూడా కొన్ని వేల అదే కోట్లు 14,000. ఓకే, మీరు అన్నట్టు ఇంకా 2,000 తగ్గించండి. గతంలో ఉన్నది 14 అనుకున్నా, ఇప్పుడు కొత్తగా 16 అని అనుకుంటున్నా. గతంలో 16 ఉన్నాయి, ఇప్పుడు 14 కావాలా. ఈ 14,000 ఎకరాలకు ఎంత అవుతుందమ్మా ఎకరానికి? మీరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళే కదా. ఎకరానికి ఎంత ఇస్తారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్. దేనికి ఎంత రేటు ఇప్పుడు కాదు, అసలు? లక్ష రూపాయలకు వస్తుందా, 5 లక్షలకు వస్తుందా, 10 లక్షలకు వస్తుందా? ఎంత వస్తుందో చూసి తీసుకోదలుచుకుంటే ఓకే తీసుకున్నారు, మంచిదే.